స్వామి. ఆ యొక్క భద్రాచలం వెళ్తున్నాడు తండ్రి శేషాచలము. తండ్రి పేరేమో శేషాచలము, తల్లి పేరు రమ్మ. అవును స్వామి. పేరు గర్భమందున రేపు తేడుగురు మా భక్తురాలా. వాళ్ళు ఎవరెవరు దేవా? అందరికన్నా పెద్దవాడమ్మ పెరుగు పోలేదు. భక్తురాలా మా హైన్ని బాబా. అందరికన్నా పెద్దవాడు పెద్ద ఓబులేసు. అవును స్వామి. వాయికన్నా చిన్నవాడు చిన్న ఓబులేసు. అవును దేవా. వాయికన్నా చిన్నవాడు కదిలేసు మా స్వామి. వాయికన్నా చిన్నవాడు కన్నా వద్దలేటి. వాయికన్నా చిన్నవాడు గోవిందరాజు. వాయికన్నా చిన్నవాడు గోపాలస్వామి. అందరికన్నా చిన్నవాడు ఈ వెంకటరమణ స్వామి. ఇదేమో మైకులు తాకము అంటే స్వామి. ఆహా తమరు ఆ కదిరి దేవుడా స్వామి. అవునమ్మా భక్తురాలా. అందాల కదిరి దేవా సల్లగా రామయ్యా. అమ్మా భక్తురాలా తమరు. ఆహా ఆ కదిరి కొగలు వెళ్ళే కదిరి దేవుడా స్వామి. తమడమ్మా భక్తురాలా. అమ్మా భక్తురాలా. ఆ దేవుడు తండ్రి నీవు ఏమో కొలవగలిగి నాయక గుడి ముందర వస్తపుట్టినావు అమ్మా భక్తురాలా. మా హాయిని బాబా. అమ్మా భక్తురాలా.
ఆహా రుక్క రాజ్యము అవునమ్మా. ఏమి కొదవలు కదా పసుపట్లే కదా స్వామి నేను మరేమిటమ్మా భక్తురాలా? మా 9 కొడుకులు ఉన్నారు. ఆహా కొల గోతం చెప్పేదానికైనా అవునమ్మా. అమ్మని 160 సేదానికి ఆడబిడ్డ సంతానము లేక తపస్సు పట్టి ఉన్నారు స్వామి. ఆహా అమ్మా వెన వెన భక్తురాలా భక్తురాలా మా హైంది బాబా వేలాంటి ఆడవారి సంతానమైన నీకెంత మాత్రం అవసరం లేదు మా భక్తురాలా. అంటే స్వామి ఆడవారి సంతానం ఇచ్చినా గాని ఆహా నీవు చాలా సానుభావంతో మా భక్తురాలా వెంటనే పట్టి ఉన్న తపస్సు వదిలి ఆ యొక్క పాల్గొనే బయలుదేరు మా భక్తురాలా. అంటే స్వామి ఆహా ఎన్ని నోములు అవును ఆడబిడ్డ సంతాన భాగ్యమైన అవునమ్మా. ఈ జన్మకు నాకు లేదా స్వామి. స్వామి దేవా రామ రామ జయ రామయ్య రామ 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 అయ్య రామ జయ రామయ్య రామ రామ పరంతామ స్వామి. స్వామి ఆడబిడ్డ సంతానము తండ్రి నాకే కావాలని ఆడబిడ్డ సంతానము స్వామి ఆడబిడ్డ సంతానము తండ్రి యువతమోదే భక్తురాలా ఏమిటమ్మా గోవిందా ఉచ్చలల్ల మన బాబో రామ ఉడిచేదా వడ్డానంటే. ఉచ్చలల్ల మన బాబో రామ ఉడిచేదా వడ్డా. అమ్మ భక్తురాలా నా గుడుములు ఇలాంటి పండుగ భక్తురాలా. భక్తురాలా నీవు ఏంటి మాట చెప్పుకుని అనుకున్నావు కదా.
మహాయిని బాబా అమ్మ భక్తురాలా ఎలాంటి ఆడవాల్సిన తావిడి నీకు ఇచ్చి ఉన్నాను కదా. అవును స్వామి. వారసుని వారు ఒక బుద్ధులు గాయించి కావించి ఈ యొక్క పుట్ట వచ్చిన బిడికి వచ్చిన మరి పేరు గావించి నాయక గదిలో కోవిలికైనా వైకుంఠమ్మ భక్తురాలా మహాయిని బాబా అమ్మ భక్తురాలా నా గర్భబంధన ఆడబిడ్డ సంతానం కొరకై ఆహా నన్ను మతం మారమంటున్నావా స్వామి? అమ్మ భక్తురాలా ఆత్మశుద్ధి లేని ఆచారం బోవేలా పండ శుద్ధి లేని భారం బోవేలా చిత్తశుద్ధి లేని శివ పూజా వేలరా విశ్వదాభిరామ వినరవీమా మహైన్య బాబా భక్తురాలా నా గర్భబంధన ఆడబిడ్డ సంతానం ఇస్తానండి. ఆహా నా విల్లు తీర్థమంతా నీవిక విష్ణు మతంలోకి వస్తాను కదా తండ్రి. చాలా సంతోషం మా భక్తురాలా. ఇంకా మేము వెళ్ళి వస్తాము మా భక్తురాలా. సేపని వెళ్ళి బాగానండి స్వామి. ఆహా ఓయ్, ఓయ్, లాడ్డు, లాడ్డు, దోషులు మందంగా లేస్తాయి అత్త కాదు కోణాలు కొబ్బులుకో వ్యాపారం సరే నువ్వు చెప్పాల్సింది ఏమన్నా దోషులకు పాలాలకు నీ మగ్గ మొయ్య పామాయిల్ కదే పాడాలి కదా రాజుకో అత్త కాదు కోణాలు కొబ్బులు అత్త కాములు కొవ్వు ఇట్లా పెట్టి కదా రంపులు పెట్టారు కొట్టుకొని చచ్చిపోయింది అయ్యి నీ మగ్గమయ్య మళ్ళీ నేను ఊర్లోకి రానేరు అట్లాంటివి ఏమి లేకుండా మామూలుగా ఏ వ్యాపారం నువ్వు? నేను లంగా వ్యాపారం చేస్తాడా. లంగా వ్యాపారమా? ఇంకా లంగా వ్యాపారం అంటే అప్పుడేం చెప్పు చెప్తాను స్వామి. కూర్చోండి స్వామి కూర్చో. చీరల వ్యాపారం చేయింది లంగా వ్యాపారం ఎందుకు? చీరల వ్యాపారం చేస్తే పోతుంది లంగా వ్యాపారం. మానవా ఎవరు నువ్వు? మీ నాయ సొత్తు తాగుతాను నేను. నా సొత్తు నేను తాగుతా తలకాయ పోసుకుంటా. తాగుతా తలకాయ పోసుకున్నా నాకేమిరా మానవా ఎందుకు మానల్లా? ఎవరు మానవ నువ్వు? ఓర్ని మళ్ళా మా అయ్యో దండిగేస్తానల్లే ఏమో నాకు తెలుదు. దేవుడే నాకెందుకు నీకు వేసిన పిలిచి కళ్ళు పోతాయి. నీకు వేసినట్లే దేవుడనే. ఓ పుట్టకోసి వ్యాపారస్తుడని వేసినది. ఆయన కామెడీ కావాలంట. అవునా? ఎవరు మానవ నీవని? ఎందుకు మానయ్యా? నా ఇష్టము. మానవా అంట మానవా. ఎట్లయితే అర్థం వచ్చిన బోని చెయ్యి. బోని బోని అని మానవా? బోని అనగా ఏమి? వ్యాపారం బాగా జరిగినట్టు ఇవ్వద్దు నాకు.
స్వామి ఏమి డాయిర్లు కావాలా బనీన్లు కావాలా? రాయలు పన్నెండులో అవంటే ఏంటి మానవా? అంటే డాయిర్లు బనీన్లు కూడా వేసుకోరా స్వామి? దేవతలం కదా, మాకు తెలియదు. మీరు మాకు అట్లాంటి మేమేం మానవా? మీరు దేవతారా? ఓ ఆ ఎగపక్క కుంట్ల దేవతాలు మీరేనా? దేవతలు కదా, ఆ? మేము దేవతలము. దేవతలా? యా ఊరు స్వామి మీది? మాది కదిరి. మూతి పళ్ళు ఊసిపోతాయ్యా, ఎలా మర్యాదగా మాట్లాడు. మాది కదిరి అంటావే మానవా? ఆ? ఆ నల్ల చెరువు ఉండే కదిరి మాది. దూరం కదిరా? అవును. ఏమ్మా? అంత దూరంలోకి ఇప్పుడు ఎట్లా వస్తారు బస్సుల్లో? ఓహో సిమెంట్ లారీలో వచ్చేసి ఉంటాడు. ఏయ్! మేము అక్కడ మాయమైతే ఇక్కడ ప్రదక్షిణమవుతాం. మాయమే దేవతలా? మళ్ళీ ఇక్కడ మాయమైతే ఆ, అక్కడ ప్రదక్షిణమవుతాం మానవా. స్వామి ఏమి కరెక్ట్ గా కదిరేని మీదే? కదిరే కదిరిలో నాకు తెలియక నువ్వు నువ్వు ఓ గుర్తుపట్టేసినా? ఏమి నిన్ను గుర్తుపట్టేసి మగం చూస్తాడు తెలిసిపో. ఏం మానవా? కోనేటి కట్టుకుంది మెట్లు కొట్టుకుంటారు రామన్న కొడుకు కదా. ఎవరు ఎవరు నవ్వలో? నాకు తెలిసిపోయింది. ఏమే గుళ్ళే బాత్రూమ్ కడిగా నారాయణ కొడుకు. అట్లాంటి వాళ్ళు కడిగేది మాకేం పని? ఇంతకే కదిరిలో నువ్వేమో స్వామి? ఏయ్! ఆ యొక్క కదిరి గోవింద మీద కదిరి తమ్ముడయ్యా ఆ. నా పేరు కన్నా వదిలేటంటారు. నువ్వు కడ మిద్ది లేకైతే మాకేమి, మా మిద్ది లేకైతే నాకేమి, ఈ మిద్ది లేకైతే మాకేమి. మిద్దిలే కాదురా, ఆ? కన్నముద్దులేంటి దేవుడు. ఓహో కదిరి నరసింహస్వామి తమ్ముడు గణమద్దులేటా? అవును. కదిరి తిరణాల పొద్దు వచ్చింటే నువ్వు నాకు కనిపించలేదే. ఎప్పుడు వచ్చిండు మానవ? మన కదిరి తిరణాలకు వచ్చింది స్వామి, నేను నా బామరిది నా పెట్టా మేమంతా వచ్చింటిమే. ఎందులో వచ్చిండ్రి? కాల్లో కాల్లో కాళ్ళు అంటే మేము పైన ఉంటాంలే మానవా. గాలిగోపురం పైన. అవును. ఓహో తిరణాల జనాలు ఎక్కువ ఉంటారు కదా, తొక్కేస్తారని గాలిగోపురం ఎక్కేసిందేమో. ఏయ్! అక్కడే మేము ప్రజలు సుఖ సంతాలు చూస్తా ఉంటాం పైన కూర్చొని. అవును. కింద కూర్చుంటే ఎట్లా పన్ను ఏమో అని ఏయ్! ప్రజలు సంతోషాలు చూస్తుంటాం మేము. పైన వండుకొని. అవును. మీరు మాయమైపోయే దేవతల అవును మానవా. స్వామి ఎంత పెద్దోడైపోయినా చూడు. ఏమే ఇంతవరకు మాయమైపోయే దేవతలతో నేను చూసే ఉండలా. మీరు ఎట్లా మాయమైపోతారో ఒకసారి చూడాలని ఉంది స్వామి. మేమా? సరే మానవా, ఆ? కళ్ళు మూసుకొని నాకేంటి కూడా అయ్యే? కళ్ళు ఓ కన్నులా? ఆ, గోవింద నారాయణని ఆ. తలుచు. వెళ్తే ఇంకే వెళ్ళిపోదామని. ఏయ్! ఒకసారి చూడు మానవా. ఓహో అలా మాట్లాడతాం. మాయమైపోతారా? అవును. కన్నులు మూసుకొని గోవింద నారాయణని గోవిందనారాయణ నా నామస్మరణ తలుచు. మాయమైపోతావా? అవును. చూడాలి ఎట్లా మాయమైపోతారు. బామర్తి బాగా చూసుకోండు. నువ్వే సాక్షిమా. నేనే కదా ఆ. స్వామి మా యప్ప గణమతి. ఏ కంకరాలు తీసేస్తా తరిమి తరిమి మర్యాదగా నిలబడుకో. కాలేమో పూలు అంటే వెళ్ళిపోతున్నావా? ఓహో పూలు దొరుకుతావని. అబ్బా ఏం భక్తే దేవుడికి. మధ్యలేడు కాదు, ముందు మధ్యలేటే. గుణమతి లేటా? కరెక్ట్. సరే తెలుసుకో. స్వామి మా యప్ప గణమతి లేటే ఒకసారి మాయమైపో. స్వామి మా యప్ప. వెనకున్నాడు, పక్క చూడు. ఓ. ఏమిటి మాయ? ఏమిటో నీ మాయ కలలో కలవరమాయే. ఏమిటో నీ మాయ? ఏ వాదిలేవా? మళ్ళా ప్రత్యక్షమవుతాడో గాడో. స్వామి గణపతి లేటే ఒకసారి ప్రత్యక్షమగా స్వామి. చూసిన వాడవా మాకు మహిమము చూస్తే స్వామి ఏమి నా గొత్త కింద దానికో ఉంటుంది. మానవా. ఇప్పుడు అక్కడ పోయిన వాడు లేట్ అవుతుంది కదా. కదిరి బియ్యం వచ్చి లేట్ అయిపోతుంది. నా వెనక పక్కనే ఉంటుంది. అక్కడ ఇక్కడ ఉన్నా మానవా. సరే స్వామి కదిరినాక ఇంత దూరం వచ్చారు. అవును. మీరు ఏం పని మీద వచ్చిండ్రు స్వామి? మానవా, ఇక్కడ ఒక భక్తురాలు తపస్సు పట్టి ఉంటే భక్తులు కపకర పట్టింటే తపస్సు పట్టి ఉంటే తపస్సు పట్టింటే ఆడవాళ్ళ సంతానం కావాలంటే అలాగనే ఆడవాళ్ళ సంతానం ఇచ్చిన ఉన్నా మానవా. మీరు వరాలు ఇచ్చే దేవతలా? అవును. నా జన్మ ధన్యము స్వామి. అది మానవా. స్వామి స్వామి ఏమి అదే ఆయమ్మకు అదే ఆ చేత్తో ఏం చేస్తా ఉంటివే?
వరహాలు ఇచ్చిన ఆడవాళ్ళు కొండముకు అవును అదే చేస్తే నాకు ఏయ్, నీకెలా చెప్పుకోమో అదే చేస్తే నాకు ఇంతకుముందు నేనే నాకేది ఆ, నాకేది కాసమే ఆ? అదే చేస్తే నాకు ఏమన్నా అట్లా చేసుకోవడం నీకేం చేద్దాం మనవా ఏం చేసి ఏమడిగినా ఇస్తారా స్వామి ఏమని ఇస్తాం మేము వరాలు ఇచ్చే దేవతలు కదా అవును స్వామి ఆ? అదా వచ్చి కాదు ఆ? ఎంత పెద్దోడు అయిపోయింది చూడు అతోడు ఇక్కడ జంటికలు వచ్చినాయి కదా మనవా నిజమే నేను ఇంకా పసిబిడ్డే నాకు ఎప్పుడు ఎంటుకలు వస్తాయి ఎప్పుడు పెద్ద బిడ్డ అయితాను స్వామి స్వామి మానవా బొచ్చు గురించి ఆలోచించద్దు ఇంకేమి నాకు ఏమన్నా అదే చేస్తే అట్లా నీకేం చేద్దాం మానవా ఇంతవరకు పెళ్లి అయిందిలా స్వామి పెళ్ళా నీవు ఒక చిన్నవాడు మానవా కాదు మొన్నే మనవరాలు పుట్టిందే ఏదైనా ఉంది ఇంతవరకు చిన్న మనవరాలు స్వామి మానవా నేను ఇంకా చిన్నోడా చిన్నవాడు నీవు ఇంకా అట్లా అనుకో స్వామి ఆధార్ కార్డు ఎలా తీసినేమి అయ్యో వాయిని చూపించు వద్దు ఆయన భయపడతాడు ఇంతకుముందు బిడ్డకు భయపడినాడా? కావాలంటే చూడు స్వామి ఆ పాపది నాది ఇద్దరు యాతో ఇసే ఎంత వయసు అయినా కూడా చేసేయి స్వామి ఎందుకంత చలికాలం స్వామి తట్టుకోలేకపోతాడు చలికి పెళ్ళి 10 సంవత్సరాల తర్వాత అవుతుంది నీకు ఆ? 10 సంవత్సరాల తర్వాత ఆ వరకు అయ్యేది ఒకటే పెళ్ళే ఏమే ఆ పొద్దు నా బామ్మర్ది ఎంత బాధపడతాడేమో తెలుసా ఎందుకు 3 రోజుల పిల్లనా స్వామి ఆ? అన్ని రోజులు అడిగితే కొంచెం ముందరకు రా నన్ను ఎక్కువ జనాలు ముందరకే ఏది సరే 3 సంవత్సరాల తర్వాత అవుతుంది కుదరదు స్వామి ఎందుకు తట్టుకోలేము ఎలా చలికాలం వెళ్ళిపోతాను స్వామి వెళ్ళిపోతాంటే ఇప్పుడేమే ఈ మొలగొల పని గురించి నీకు సరిగ్గా తెలుసు ఏమే 6 గంటలు దాటారు జతలు పడుకుంటాను అవునా మా అమ్మ నాకు ఒక బెడ్షీట్ తీసి తింటే ఆ. దానికి 30 తూట్లు సరేనా? ఓ ఈ ఆ పంచంలో పడుకున్న సీటీలు కరిచి చంపేస్తాడు స్వామి అందుకోసం నా పట్ల పెళ్లి చేసే స్వామి సరే మనవా ఈ రోజు నీకు పెళ్లి అవుతుందిలే తెల్లారితే కూడా ఇప్పుడు అమ్మయ్యా ఇప్పుడు పెళ్లి పెళ్లి అయిపోయింది అమ్మయ్యా సరే నేను పోతా మనవా. యాకే? ఏమే పెళ్లి అయిపోయింది కదా అవును మళ్ళీ అది అదంటే పాలు ఇస్తారు పూలు ఇస్తారు రూమ్ లేదు వస్తారు మంచం విరిగిపోతుంది అదే సమయం మంచం వేసేటప్పుడు దేవుడు ఎవరైనా డాన్స్ చేస్తారా మానవా మాకు ఊపు వచ్చింది ఏమొచ్చింది ఊపు వచ్చింది మాకు కూడా ఒక పాట పాడాలి ఊపు వచ్చిందా అవును అది శోభనమా నీకెట్లు తెలుసు మేము దేవత అన్ని తెలుస్తాం మాకి నిజమే. స్వామి అంటే ఇప్పుడు పెళ్ళిన 3 రోజుల తర్వాత అవుతుంది కుదరదు ఎలా అది కూడా ఇప్పుడు అయిపోవాలా ఎందుకు అర్జెంట్ స్వామి ఏమీ లేదు. చలికి తట్టుకోలేక చచ్చిపోతాను ఇక్కడ సరే అది కూడా ఏదో అవుతుందిలే అమ్మయ్యా పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయింది అవును శోభనం అయిపోయింది ఆ మరి బిడ్డలో పిల్లలా 9 నెలల తర్వాత అవుతారు మనవా కుదరదు ఎలా ఇప్పుడు పెళ్ళి అయిందా అవును అప్పుడే శోభనం అయిందా ఆ తెల్లారేళ్ళకంత డాడీ 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 పైసా ఎందుకురా అర్జెంట్ స్వామి ఏమో అంత అర్జెంటు అర్జెంటు ఆ. నీకు పాసులా ఇద్దరు బిడ్డలైతే ఎప్ప బామర్తావా ఆ మట్టగిల్లకి పంపిస్తారని ఆ. అదే నా 10 చెట్లు మట్ట మొక్కలు అంతమంది తీసుకోరాడు అర్థం అదే కొంచెం గిల్లైంది మళ్ళా అంతే ఏమి బిడ్డలు స్వామి ఎందుకు అర్జెంట్ స్వామి ఆంధ్రాలో ఎన్ని ఆఫర్లు ఉన్నాయి తెలిసిన ఏమేమి ఇద్దరు ఆడబిడ్డలు పుట్టారనుకో ఆ. ఒక బిడ్డకు వచ్చి నెలకు 24 కోడిగుడ్లు ఇస్తా ఉన్నారు ఇద్దరు బిడ్డలు అయితే 48 గుడ్లు రోజు ఒక గుడ్డు తిండా ఆ ఇంకా 18 గుడ్లు మిగిలిపోతా ఉన్నాయి అందుకోసం మిగిలిన నా గుడ్డు నా పామర్తికి పెడతా కోడిగుడ్లే
అంటే గుడ్ల కోసం పెట్లో ఇంకా ఇన్ను అనుకుంటువే ఏమే బాలబడి పిండి ఫ్రీ ఆ, బియ్యం ఫ్రీ ఆ, ఒక పెట్టుకొచ్చే 15,000 అవునా బర్ఫీలు ఫ్రీ అయ్యో 15,000 మాకట్లేవే మాకు స్వామి ఆ? సంవత్సరానికి ఓ బిడ్డకు వచ్చి 13,000 వేస్తా ఉన్నారు స్వామి చంద్రబాబు నాయుడు నా బిడ్డ ఎంత చెప్పినా కాసుకోండి 20 రూపాయలు ఎత్తుకొచ్చేసా 20 కాదు నీకు నీకు వేస్తారుండు మా చిన్నప్పటికి ఇదే జాస్తి నేను ఇన్నూరు మొయిలాడని చెప్పారు మొయ్యలేడు నీకు నీ బిడ్డకి ఇద్దరికి కలిసి పెట్టుకో దాంట్లో 10 కూడా నాకన్నా రైట్ కోతి మందం కదా కోటు మానవా ఆ, ఏమే బెట్ల స్వామి సరే అది కూడా ఈరోజు ఏందిలే బెట్లు కూడా అయిపోయింది అవును. పెళ్లి అయిపోయింది అవును శోభనం అయిపోయింది అది. బెట్లు అయిపోయినారు అవును మర్యాదగా నా పెళ్ళ బెట్లు చూపించి ఎత్తినకపో ఆ? ఏ మర్యాద మానవా అట్లా అనుకోమని నేను. చూడు ఏమే? మూలికలు కొట్టేస్తా ముక్కు మీద మర్యాదగా నా నా పెళ్ళ బెట్లు చూపించి ఎత్తినకపో ఎక్కడ ఉంటారులే మానవా? ఇంటికాడ ఉంటారు ఇంటికాడ మూలికలు కొట్టేస్తా మర్యాదగా నా పెళ్ళ బెట్లు చూపించి ఎక్కడ ఉంటారులే? గ్యారెంటీనా ఇప్పుడు అయిపోయా అదే అడుగుతా ఉన్నా ఉంటారులే మానవా? ఎక్కడ ఉంటారులే? నా పెళ్ళ ఇంటికాడ ఉండే కథ నీకెట్లా తెలుసు మేము దేవతం కదా అంతా చూస్తా ఉంటాం మేము ఓ వరాలు వచ్చి దేవుడి కదా అవును. శబాష్ ఆహా ఏ కాకమరాయుడా దేవుడు అంటే దేవుడు దేవుడు కదా నా పుట్టబోసి కాదు గణమతి కాదు ఏం కదా మాట్లాడే విడాలు వాళ్ళు చచ్చిపోతావా అందరూ చచ్చిపోతారు కదన్నా నువ్వు ఉండాలి లింగారు వీడు గణమతి రెడ్డి గారు నా పుట్టకోసి కాదు ఉప్పురోనిపల్లి పేరు ఉపేంద్ర గాడు ఉప్పురోనిపల్లి ఉపేంద్ర గాడు పుట్టకోసి ఒకటే ఉపేంద్ర గాడికినే ఈయన మళ్ళా వాళ్ళు పక్కింటి వాళ్ళు గోడ మీద 3 కోడిపుంజులు తినుకొని వెళ్ళిపోయాడు కోడిపుంజులు అమ్ముకుండేకే వాని బయటికి గణమంత్రి గారు సామంటే ఎంత గొప్పవాడు ఎంతో మంది కాపీలు ఇప్పిస్తాడు ఈ నరగా ఉంది చెప్ప మహాతల్లి స్వామి ఈ మహాతల్లి ఎంటుకులకు మగానికి ఏమన్నా తేడా ఉందా నేను గురించి తీసుకొని మాట్లాడు అది కూడా కరెక్టే ఆ నాగరాజు అట్లా చేసుకున్నావు అందరూ మా ఇంట్లోనే దూరిపోతారా అందరికీ కాఫీ ఇస్తారు మా అమ్మాయి ఇష్టపడి పాలన్న పోయిండ్రా
ఏంది మమ్మల్ని గట్లేస్తుంది ఏమో కాపీ చూస్తాడు నాకేందు లేస్తా అంతే కాపీ తాగుతా అంటే శనుగు గుడ్డు తగినట్టుందా మీ దగ్గర పండరా కప్పులు తక్కువగా ఉన్నాయి ముందర కాసింత గొంతలు కొట్టుకొని అందరికి పోసేస్తాం నాకు కుందులు కప్పులు లేవు పాపం మేము చేసేదే నీకు మా బిడ్డకి ఇచ్చినాం మేము ఆల్రెడీ స్టైల్ తాగు ఓసి చాలు ఎంతసేపు తాగుతా